బులెటిన్లో బ్రేకింగ్ చూసినా మణిపూర్ అల్లర్ల ఇష్యూ పార్లమెంట్ను కుదిపేస్తుంది. మూడో రోజు కూడా మణిపూర్ హింసపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశారు. అయితే సభా ప్రాంగణానికి ముందు పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపిన విపక్షాలు సభలోనూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని సభకు వచ్చిన మణిపూర్పై స్టేట్మెంట్ ఇవ్వాలని కోరారు. దీంతో ప్రతిపక్షాలు ధర్నాతో లోక్సభ వాయిదా పడింది. అటు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. బులెటిన్లో బ్రేకింగ్ చూసినా మణిపూర్ అల్లర్ల ఇష్యూ పార్లమెంటును కుదిపేస్తుంది. మూడో రోజు కూడా మణిపూర్ హింసపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశారు. సభా ప్రాంగణానికి ముందు పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపిన విపక్షాలు సభలోనూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని సభకు వచ్చిన మణిపూర్పై స్టేట్మెంట్ ఇవ్వాలని కోరారు. దీంతో ప్రతిపక్షాల ధర్నాతో లోక్సభ వాయిదా పడింది. అటు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజ్, చెప్పండి. వరుణ్, ప్రతిపక్షాలు ఈ మణిపూర్ అంశంపై చర్చకు పట్టుబడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ చర్చ కూడా దీర్ఘకాలికంగా కొనసాగాలి. ఎందుకంటే ఇది ఒక సీరియస్ అంశం, దేశ అంతర్గత భద్రతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి. మరోవైపు రాష్ట్రాలపై చూపిస్తున్నటువంటి ఏదైతే వివక్ష ఉందో దానికి సంబంధించి కూడా వీరు చాలా సీరియస్ గా ఉన్నారు. సో ఇదేదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి ఈ గొడవ ఏదైతే ఉందో ఇది గత నెలలుగా కొనసాగుతోంది. వందల మంది ప్రాణాలు పోయిన పరిస్థితి. ఇటువంటి సమయంలో కూడా ప్రధాని మౌనం ఎందుకుంటున్నారు, పార్లమెంట్ వెలుపల ఎందుకు ప్రకటన చేస్తున్నారు, అదే ప్రకటన పార్లమెంట్ లోపల చేయాలని వారు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు తాము చర్చకు సిద్ధమంటూ రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ కూడా దీనిపై ఎలాంటి అంటే ఏ రకంగా చర్చ చేస్తారంటే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు దానిపై ఎటువంటి స్పష్టత లేదు. సో అందుకే ప్రతిపక్ష పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. దీన్ని ఖచ్చితంగా ఈ ఇష్యూని సాల్వ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ప్రజలకు ఒక రక్షణ కల్పించాలి. అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి నేరాలకు సంబంధించి నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ తో ఈరోజు ధర్నాకు దిగాయి. దీంతో మరోసారి వాయిదా పడిన పరిస్థితి నెలకొంది. ఇక కాంగ్రెస్ తో సహా కీలక ప్రతిపక్ష ఇండియా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ ధర్నా చేశారు. వారు కోరుతున్నది ఒక్కటే, ప్రధాని ప్రకటన చేసి దానిపై స్పష్టతనిచ్చి తీసుకుంటున్న చర్యలపై హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకోవాలని వారు కోరుతున్నారు. ఏదో టెంపరీగా దీనిపై ఏదో ఒక ప్రకటన చేయడం కాకుండా ఇది ఒక సొల్యూషన్ వైపు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతిపక్ష నేతలు ఉన్నారు. దీంతో వారు పట్టుబట్టడంతో ఇక విధిలేక తిరిగి వాయిదా వేయాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఇక ప్రధాని కూడా దీనిపై ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. దీనిపై హోంమంత్రి అమిత్ షా మాట్లాడే పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే ఓవరాల్ గా చూస్తే ఈ అంశం పార్లమెంటు సభలతోనే కాదు, అటువైపు న్యాయపరంగా కూడా చాలా తీవ్రంగా చర్చనీయాంశంగా మారుతుంది. సుప్రీంకోర్టు నేరుగా జోక్యం చేసుకునే పరిస్థితి వరకు వెళ్తోంది. అయితే పట్టుబట్టినటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా ఇది ఇక్కడ సాల్వ్ కావాలి. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లాగే మణిపూర్ దేశంలో ఒక అంతర్భాగం కాబట్టి అక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఈ అల్లర్ల కారణమయ్యారో వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో వీరు ఈ చర్చను ముందు తీసుకొచ్చారు. దీనికి సంబంధించి మరోసారి ప్రధాని ప్రకటన చేస్తే గానీ ఈ ప్రతిపక్షాలు సైలెంట్ అయ్యే అవకాశం లేదు. వరుణ్, అయితే రాజు చూసుకున్నట్లయితే ద్విసభలు కూడా 2 వాయిదా పడినాయి 12 గంటలకు. సో ఈ వాయిదా పడుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పాజిటివ్ స్పందన మణిపూర్ ఘటనలపై ఇప్పుడైనా కానీ వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? నిజానికి కేంద్రం కూడా తన పట్టు వీడడం లేదు. తను ఏం చేయాలనుకుంటుందో అది సైలెంట్ గా చేయాలనే ఉద్దేశంతోనే ఉంది. అందుకే దీనిపై ఇంత మౌనం పాటిస్తుంది. నిజానికి తనకు సంబంధించినటువంటి 2 కీలక బిల్లులు కూడా ప్రవేశపెట్టి పాస్ చేయించుకోవాలన్నటువంటి తరుణంలో ఇటువంటి పరిస్థితి ఇలా వాయిదా పడుతూ వెళ్ళాం. ఎందుకంటే ఆగస్టు 11 వరకు పార్లమెంట్ ఉంది. మొత్తం 23 పని దినాల్లో కేవలం 17 మాత్రమే అంటే మిగతా లీవ్స్ తీసేస్తే 17 రోజులు మాత్రమే చర్చ జరుగుతుంది. ఇటువంటి చర్చలో కీలకమైన బిల్స్ ఉన్నాయి. సో వాటిని ప్రతిపక్షాలను ఒప్పించాలి. పాలకపక్షం తనకు సంబంధించినటువంటి మిత్రులు కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించిన మిత్రులు కూడా ఒప్పించాలి. దాని గురించి ఒక విస్తృతమైన చర్చ జరగాల్సినటువంటి ఈ సమయంలో కేంద్రం ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. తాను చేయాలనుకున్నది మాత్రం చేస్తోంది. సో అందువల్లే ప్రతిపక్షాలు అంటే అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాన్ని వెనుకేసుకొస్తుందనే ఆరోపణతోనే ప్రతిపక్షాలు
కేంద్రంపై పోరాడుతున్నాయి. మరోవైపు దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో పట్టు వీడేది లేదని ఇండియా కూటమి కూడా భావిస్తోంది. ప్రతిరోజు ఉదయం కూడా వీరు సమన్వయంతో చర్చించుకొని ఏం చేయాలి, ఆ రోజు ఏం చేయాలి అనేది చర్చించుకొని పార్లమెంట్ కు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ఒత్తిడి పెంచి కేంద్రంపై మణిపూర్ ఇష్యూని పూర్తిగా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో వీరున్నారు వరుణ్. రైట్, థ్యాంక్ యూ రాజ్ ఫర్ ది అప్డేట్స్.